అరే రసూలు ఇటు రారా. ఏంటి అన్న చెప్పుడా కానీ చెప్పు పడుకోవాలి నేను. అరే కలికి సినిమాలు ఉన్నావు కదా, మస్తు చేసినావురా. చేసినా అన్న, థ్యాంక్ యూ. ఏదో అట్లా చిన్న చేసిన. చిన్నానా ప్యాన్ ఇండియా లెవెల్లో తీసిన మూవీ చిన్నానా దాగుతుందా లేదా మరి? సరే తీ అన్న, ఇప్పుడు బడికి వచ్చడానికి ఇస్తుంది. మన నాకు బడికి లేట్ అవుతుంది. సరే సరే పో. పోవాలి. రసూల్ నమస్తే. కలికి సినిమా చేసినావు కదరా, మస్తుంది. మేము అందరం చూసినాం. దావత్ ఎప్పుడు ఇస్తున్నావు మరి? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అప్పటికి ఇస్తా దావదు. సరే బడికోతున్నట్టున్నావుగా, బడికైతే పో. కలుద్దాం మళ్ళా. సరే. రసూల్ నమస్తే. నమస్తే అన్న. సినిమాలో యాక్ట్ మస్తు చేసినావుగా, సూపర్ వచ్చింది సినిమా, మస్తు ఉంది. ఇట్నే ఇంకా పెద్ద పెద్ద రోళ్ళు మంచిగా చేయాలి. సరే సరే. సరేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. సరే మరి నేను పడుకోతా, లేట్ అవుతుంది. అరే బడికోతలే రారా. ఇలా బడి ఉంది అని మేము ఓలే. బా పోర్రా జర పోర్రా, మీకు పుణ్యం ఉంటుంది. బుచ్చాల బతుకుడు అయితే రా బడికోపోతే. బడికోర్రి నా చూడుర్రి కథ. చిన్నప్పుడు బడికి చక్కగా పోక డిగ్రీ ఫెయిల్. ఏం చేయాలి అన్న? నీకేమైంది? ఎంత చక్కదనం బతుకుతున్నావు? నెలకు 3-4 సినిమాలకు పోతావు, అంటే బొత్తాలో తింటున్నావు, ఎల్లెలకలో అంటున్నావు. నిజమే అనే అన్న. మరి ఇలా కలికి సినిమా రిలీజ్ అయిందట, పోతున్నావా? నేనారా ఇక ప్రభాస్ సినిమా మనకు పిచ్చిరా. మబ్బుల షోనే పోయి చూసి వచ్చిన. అరే అలా మనూరు పోడు రసులు వాడు మస్తు చేసిండ్రా పూరడు. వానికి అదృష్టం, గంత పెద్ద సినిమాలు ఛాన్స్ వచ్చుడు. యాక్టింగ్ మాత్రం ఎరుగా చేసిండు రాడు. గ్రేట్. ఆడేనే రసూల్ గారు. రసూల్ అరే అంటే మబ్బుల పోయి చూసి వచ్చిన నీ సినిమా మస్తుందిరా. ఇట్రా యాక్టింగ్ మస్తు చేసినావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దాది ఆరా. అరే నువ్వు గా సినిమాలు ఎప్పుడు చేసినావురా? ఒక సంవత్సరం కింద వేసిండ్రా. ఆరా మరి నీకు గంత పెద్ద సినిమాలు ఎట్లా ఛాన్స్ వచ్చిందా? అరే మనయ్య, ఆ చెప్పుకుంటే పెద్ద గొప్ప విషయం కాదు కానీ కలికి సినిమా డైరెక్టర్ నాగేశ్వరి అన్న ఫోన్ చేసిండ్రా. అరే రసూళ్ళు ఎక్కడున్నావు, ఇప్పుడు నాకు సినిమా షూటింగ్ అవసరం ఉందని అన్నారా. ఫోన్ అడిగేసిన, మా అవ్వ దగ్గరికైనా 200 అడుక్కున్నారా. ఈ డైరెక్ట్ హైదరాబాద్ బస్ ఎక్కిన, ఇక్కడ దించిండు. పోయి సినిమా షూటింగ్ తీసిన, సంవత్సరం థియేటర్లో వచ్చిన. నీ అదృష్టం రా రసూల్గా. నా అశ్విని అన్న మాకెప్పుడు ఫోన్ చేస్తాడో మరి. అరే గట్లాకుండా వస్తుంది ఎవరికి ఎప్పుడు ఛాన్స్ రావాలో అప్పుడు వస్తుంది. తింటున్నావు ఎట్లయితే రా. మనోడు ఒకటి యాక్టింగ్ చేసిందిగా అసలుగా. ఏం మాట కామంటే యాక్టింగ్ మస్తు చేసిన సినిమాలో. ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లా కూడా అనుకుంటున్నారా, కీకలు వేసుడు అన్న థియేటర్లో మస్తు అనిపించింది. అరే మీరు కూడా ఈ సినిమాకి సపోర్ట్ అయ్యుర్రా. కోరి సినిమా కోరి ఎంజాయ్ అయ్యూరి. మా దగ్గర పైసలు ఎక్కడి మనయ్య, రసూల్ గారు సినిమాలో యాక్టింగ్ చేసే టికెట్లు పెట్టుకోడారా? ఇప్పుడు నా అశ్విన్ అన్నకు ఫోన్ చేస్తుంటే టికెట్లు తెప్పిస్తాడు. అవురా ఫోన్ చేయి, నాగేశ్వర ఫోన్ చేయి, మనలో టికెట్లు ఇప్పి. అన్న ఈ చిన్న చిన్న అడిగి నా అశ్విన్ అన్న రాకపోతావా అని అవసరం మనకు? నేను సెట్ చేస్తా వాళ్ళ టికెట్లు. నా అశ్విన్ అన్నకు ఫోన్ చేసి నచ్చదే చిన్న చిన్న దానికి. అంతే అంటావా? సరే మరి ఇంటికి పోయి పైసలు లేపు. మీరు వచ్చా నేను టికెట్లు బుక్ చేస్తాను. ఎన్నిరా? 1 2 3 4 ఎంత అయితే పైసలు? 1000 రూపాయలు తెచ్చుకోపో. సరే తొందరరా, టికెట్లు అయిపోతాయి మళ్ళా. అంతే బుక్ చేయాలి. సరే పైసలు వెనకసలు కానీ నువ్వు బయటకు ఎందుకు మరి వచ్చినావు? పిల్లవానికి ఏంది బడి బిడ అంతా విడిచిపెట్టు. మా దోస్తాలకు సినిమా చూపించాలి. నాకు 1000 రూపాయలు కావాలి. పోతే 1000 రూపాయలు. నేనేం అడుగుతాను, నువ్వేం చెప్తాను? ఊరికే పైసలు అంటావు. చక్కగా బయటికి నాడు. నీ అవ్వ గట్ట కాదే, గప్పట్లు ఆడి నువ్వు 200 అడుక్కొని సినిమా తీయ పోలేదా? ఆ సినిమా రిలీజ్ అయింది. మా దోస్తాలందరూ చూపించంటారు, అలా చూపించాలి సినిమా. నువ్వు సినిమా తీయబోతే 200 ఇవ్వాలి, ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వన్న. చక్కగా బడికో. సెట్ ఉంది అనుకుంటున్నావు ఇంట్లో? ఇస్తావా అయ్యా? నేను ఇయ్యా బడికో. ప్లీజ్ నీ కాల్ ప్లీజ్ ప్లీజ్. నా దగ్గర లేవు. మేము ప్లీజ్ లేవంటే ఫీలింగ్ అంటావు పిల్లగా. వద్దినవ్వా, ఇట్లా అయితే ఇచ్చేటట్లేదుగా. ఎట్లా కాదు, ఎప్పుడన్నా నీకు పాడమ్మ మంచిగా అయిపోయింది నాకు. మన హాస్పిటల్ వేయడమా? అవు
నువ్వు ఈ కల్కి సినిమా వేసినావు కానీ గుర్తుపట్టి నీ ఫ్రీ చేస్తారే. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. డాక్టర్ నిజంగానే చూస్తాడా పిల్లగా పిరిగా? రియాలే నిజంగానా? నీ అవ్వ నిజంగా పిరి చూస్తారే, నువ్వు పైసలు లేకపోయే. ఏమో నువ్వు పైసలు అంటావు పిల్లగా. పిల్లగా 500 ఉన్నాయిగా. ఏంటే 500 ఉన్నాయా? నీ అవ్వ ఇంకా సొంతలో ఎవరు బాగుంటాయి 500? 500 సరిపోతే ఎవరు ముక్కలు అవుతాయి? చూసుకొస్తా మరి. నువ్వు లేవంటినే తట్టున్నావా? ఇక వాటి పిల్లగా చాలా ఇంకా బస్ కిరాయిలు అవి అంటావా? ఎవరక్కడ లేవాటి ఇక్కడ పైసలు పిల్లగా అంట పెట్టి మర్చిపోయినా ఉన్నాయి. మరి నీకు నాకు చిల్లర ఖర్చుల కంటే మళ్ళీ లేవంటివి కాదని అంటావు. లేవంటుకున్నావు ఇప్పుడు ఉన్నాయి సార్ పైసలు. మరి అవో ఈ చినిపోయిన బట్టలు వేసుకోడు పోనా. ఇప్పుడు నేను యాక్టివిటీ రసూలు కాదు, ప్యారెంట్ చేస్తారు రసూల్. కొత్త బట్టలు తెలున్నాయి, సూట్ కేసులు ఉన్నాయి. పో మరి బ్యాగ్ ఇట్లా పెట్టుకో. సినిమా కోతున్నాం. ఏ సినిమా? కలిగి సినిమాకే నీకు తెలియదానే, నేను సినిమాలు ఉన్నా. ఇంకో మనలోకి సినిమా ఇప్పిద్దామని పట్టుకపోతున్నా. ఒక అన్న టికెట్ బుక్ చేసిండు, అన్నకు పైసలు ఇచ్చి పోతాం. ఇక ఏంది కలికి సినిమా వేసినావా? అరే నీకు అవకాశం మంచిగా ఇచ్చిర్రా, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. అరే నన్ను తీసుకుపోవారా కలికి సినిమాకు? అన్న మేమైతే 4 టికెట్లు బుక్ చేయమని చెప్పినవే, మరేమో అన్న దగ్గరకు పోతారుగా టికెట్లు ఉంటే అద్దుతాయే. ఎందుకు సూరజ్గా టికెట్లు దొరికాడు? మరి డైరెక్టర్ నాశనానికి ఫోన్ చేయనా? అడే నువ్వు వస్తావా చెప్పు. అరే నీకు డైరెక్టర్ నాశమన్న తెలుసారా? తెలుసానే, ఈ సినిమా అవకాశం ఎట్లా వచ్చింది తెలుసా? చెప్పుకుంటే పెద్ద చరిత్ర. ఇంకో డైరెక్టర్ నాశన ఫోన్ చేసి, అదే అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, నాకు ఇప్పుడు అర్జెంట్ షూటింగ్ ఉందా అన్నాడు. ఫోన్ పెట్టేసిన మా అవ్వ దగ్గరికి అవో 207 అడుక్కున్నా. హైదరాబాద్ బస్ ఎక్కిన, దీనా చేసిన వచ్చిన. ఇక సినిమాలో పడ్డా. ఆరా రసూలుగా టూగాంక వేసినావు సినిమాలో యాక్టింగ్. ఎంతమందికి అని చెప్తావురా? ఈయన మాకే బోరు కొడుతుంది అని ఈయనకైతే బోరు కొడతలేదు చెప్పి చెప్పి. సపరేట్ ఉండు. నేను ఉన్న ముచ్చటే చెప్తున్నా, గప్పలకి ఏమైనా కొడుతున్నానా? ఇప్పుడు సినిమాకి పోదామా, ఈయనే బాతకాలు కొట్టుకుంటుందామా? టైం అయిపోతట్టుందిరా. అరే నా గురించి మీరు ఏమనుకుంటురా? సినిమా నేను ఉన్నారా? మనకి ఎప్పుడు పడితే అప్పుడే ఎత్తారు. థియేటర్ని తాత అనుకున్నారు ఎప్పటికప్పుడు ఎత్తానికి. చక్కగా పోరి టైంకు, లేకపోతే ఎలా కొడతారు బయటకు. సరే నేను టైం కోసం టికెట్లు ఉంటుంది, ఇలా ఫోన్ చెప్తాను రా. సరే ఓకేరా. అన్న మంచి కొత్త బట్టలు వేసుకొని రా. కొత్త వేసుకుని వస్తా, షూలు వేసుకుని వస్తా పోరా. అరే కలిగి సినిమా ఉన్నవారా నువ్వు? మొత్తం మస్తు చేసినావు వారా. నీకు ఛాన్స్ ఎట్లా వచ్చిందిరా? ఘోరం చేసినావు, మస్తుందిరా. వేసినే డైరెక్టర్ నాశ్వీన్ అన్న నాకు ఫోన్ చేసిండు. అలో రసూల్ నీతో ఇప్పుడు షూటింగ్ ఉంది, ఇప్పుడు రావాలన్నాక మా అవ్వను ఒక 200 అడుక్కున్నా. హైదరాబాద్ బస్ ఎక్కిన, షూటింగ్ తీసిన. అరే నువ్వు కలిసిన వాళ్ళందరికీ చెప్తున్నావు ఏంద్రా? సినిమాకి లేట్ అవుతుంది, పోదాం పారా కొద్దిగా. కావురా అన్న కొద్దిగా పెద్దోడు, పిలిచినప్పుడు ఆపోతే ఎట్లుంటాయిరా? ఆ ధర్మదారులా సినిమా మంచిగా ఉన్నది తమ్మి అన్నారా? అరే మంచిగా ఉన్నదో ఎట్లా ఉన్నదో మనకు తెలియదు కానీ ఆడికి పోం పారా, సినిమాకి టైం అయిపోతుంది. ఆడికి పోయి ఉట్టిగా మరచుడే అవుతుంది. సరేనే అన్న మేము పోతున్నాం, మరి సినిమాకి లేట్ అవుతుంది పారా. అరే ఒకసారి ఆవురా. అరే సినిమా థియేటర్ అని వచ్చినప్పుడు గుట్టు ఊరురా, సరేనా? అరే ఉరుతా కానీ పారా, సినిమాకి లేట్ అవుతుందాడా, జైలు పోదాం. అవును కానీ వాడన్న పేపర్లో తెచ్చిండారా? అరే పేపర్లు ఎందుకురా? నేను వచ్చినప్పుడు సిబ్బుకుంటే ఎరేరా మీద. చూద్దాం పారాను. అన్న టికెట్ బుక్ అయ్యి కానీ అన్న ఇంకొక టికెట్ దొరుకుతుందా? ఇంకో బొడి అన్న అత్తడాట. ఉన్న టికెట్లకి దిక్కులేరా అంటే ఇంకో టికెట్ బుక్ చేయాలన్నట. ఈ 4 టికెట్లు బుక్ చేసిన. పోరారా సినిమాకి? ఎప్పుడు పోతారా? ఎప్పుడు వస్తాను పోయినావు నువ్వు ఇంటికి? గిదిసేపు అచ్చు 20 నిమిషాలు పోయినావు. టైం ఉందా సినిమాకి? అయిపోయా మీరు అడుకోవరకు అయిపోతుంది, బుచ్చప్పాలు ఎత్తుకపోతుంది. ఆనే అన్న ఇంక నేను ముయ్యాలే చెప్పిండే సినిమాకు లేట్ అవుతుందని. ఇక్కడ ఎదురైన వాళ్ళ కల్లా నాకు నాగేష్ అన్న ఫోన్ చేసిండు, నేను 200 పట్టుకొని పోయినా, బస్సు ఎక్కిన. ఆనే కలిసిన వాళ్ళందరికీ గివని ఎప్పుడు అవసరమా? ఇప్పుడు మంచిగా ఉందారా? 1000 రూపాయలు మునిగిండు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారా? 4 టికెట్లు అవుతున్నాయి, పోతారా? మరే
పోతే ఓర్రి సినిమా అయితే ఇంకా 10 నిమిషాలు పడుతుంది. మీరు ఎవరికి అర్ధగంట అవుతుంది. అర్ధగంట సినిమా అయిపోతుంది. ఈ రసలుడు అయిపోతాడు. వాడు కనిపించడుగా మీకు సినిమాలో. అన్న అర్ధగంట పోతే ఏమవుతుంది? రసూల్ గారు కనిపించకపోతే ఏమన్నా మునుగుతాయా? పోం పార్రి, అర్ధగంట పోతే పోతుంది. పా మంచిగా సినిమా చూసొద్దాం. అరా సురేష్గా పైసలు పెట్టుకోవడమే నేను నన్ను కూడా సినిమాలో ఇవన్నీ ఎందుకు తీసుకోపోతున్నా సినిమాకి? నన్ను కూడా ఆకేడా అమ్మ మీ సోబత్ మంచిగా లేవురా మీ బుద్ధి పోయిన. అరే రసులుగా ఓ 5-10 నిమిషాలు లేటు దానికి ఏమవుతుంది? పోంపా. అరే ఆగు అవురా అప్పుడు వంగుతీగా మీ నాగేశ్వర నాకు ఫోన్ చేయి. కార్ వేసుకుని అతను ఎక్కించుకొని పోతాడు. ఏ అన్న ఇట్లా అయితే నాకు తెలుసా అని ఏదో అట్లా మీతో పోగిన. మరి అందుకే వంగద్దు వింటున్నావా? అరే బరాబర్ సినిమా 10 నిమిషాలు ఉందిరా. జైతాలు ఎంత దూరం? బాగానే దూరం 10 కిలోమీటర్లు. సిటీకి అయితే బండి కొడతా పోం పారి. నాకు కూడా ఎడబోతుంది అవుతుంది. అదే టికెట్లు వేసి నీకు ఎడవకు. ఓ టికెట్ ఎక్కువ వేసుకున్నా నేను చూస్తా కానీ పోం పారి నాడు. అన్న మరి పైసలు అద్దా అని పైసలు వద్దా? పైసలు లెక్క చూసుకొని తర్వాత ఆగురు నేను ఇట్లా బండి వేసుకొని వస్తా. సరే ఇక్కడ నీళ్ళెవరూ ఫ్రీగా తెలుసా? తెలియదు, ఎందుకంటే నేనెప్పుడు మా ఊరు వదిలి రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇట్రండి. అదిగో చూసావా పగ. అమ్మా ఎక్కడ? అరే మా చేసినారా సినిమాలా? అరే నువ్వు మంచిగా చేసినావు కానీ అక్కడ ముంగట బ్యానర్ ఎత్తారు ఇవ్వరు అలా నువ్వు లేవేంద్రా? బ్యానర్ల ఫోటో ఎందుకు లేదు తెలుసారా నీకు? మా ఫ్యాన్స్కి ఫస్టే చెప్పిండ్రా నేను నాకు ఫోటోలు బీటోలు అన్నీ నచ్చాయి నేను వేయకుర్రా అని చెప్పిన. అందుకే లేదు, లేకపోతే అక్కడ నుంచి ఇక్కడ రాక నా ఫోటోలే ఉండు. పొంగిన కాడికి మాసాలుతుంది. ఏదో ఒక సినిమాలో 2 నిమిషాలు వచ్చినందుకు ఇక్కడికి లక్కరాగా నీయగడతారా? అరే అంత పెద్ద సినిమాలో 2 నిమిషాలు అచ్చుడు సుత గొప్పనేరా. మనం ఏం చేస్తున్నావు? ఆయనకి ఎత్తలేంగా అని ఇంకా గ్రేడు. అరే నువ్వు పోరా మీ ఇంటికి, మీ అమ్మమ్మ నీకోసం చూస్తుంది. పర్రా.